నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇలా కాలు తీయించుకోవడం అవసరమా? గమ్మునుండొచ్చు కదా. నిత్య చేసిందా? చాలా బాగుంది. ఇందులో మా పాత్ర కూడా ఉంది బామ్మగారు. ఐడియా నిత్యది, అమలు చేసింది మేమో. ఏం చేశారు మీరు? పనులన్నీ చారీ చేశాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు మాటలు పడతావు పౌడరు? మౌనంగా ఉండు. ఎవరికి చేస్తే ఏ? ఈ రోజు జై వస్తున్నాడు, అందరి సంతోషం అదే కదా. అంతా ఆనందంగా ఉండండి. ఇంకాస్త ఫాస్ట్ గా డ్రైవ్ చేయండి, త్వరగా వెళ్ళండి. ఇది స్కూటీ అమ్మా, జెట్ ఫ్లైట్ కాదు. జెట్ ఫ్లైట్ అయినా సరే మా నాన్నారు ఇలాగే డ్రైవ్ చేస్తారు దివ్య. నువ్వు నోరు పోయి. అంటే మీరు స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు, కమెడియన్ అని చెప్తున్నాను అన్నారు. నిన్ను నోరు మేమని చెప్పారా? నా గాలి తీయడానికే పుట్టినట్టున్నావు నువ్వు. త్వరగా వెళ్ళి అని చూడాలని ఉంది అంకుల్. నాకు సార్ త్వరగా చూడాలనే ఉందమ్మా. ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్తే పోలీసులు మనకు ఫైన్ వేస్తారు. పైగా ట్రిబుల్ రైడింగ్, ఈ హడావులో హెల్మెట్ కూడా మర్చిపోయాను. సాకులు చెప్పకండి అన్నారు. స్లోగా వెళ్ళటం మీ అలవాటని చెప్పండి. నిన్ను నోరు మేమన్నారా? నన్ను గట్టిగా పట్టుకో. అసలే హైదరాబాద్ రోడ్లు అంతంత మాత్రం, ఏ గతుకులోనో జారిపోగలవు. ఏంటి రచారు, పిల్లల్ని తీసుకొని వచ్చినావు? సార్ని చూడాలని వచ్చారండి. ఆ అభి రాలేదు కదా? రాలేదండి. మా నాన్న తీసుకొస్తానంటే నేనే వద్దని చెప్పాను అంకుల్. తీరా వచ్చి రాగానే మొదలు పెట్టేశావా? నోరు విప్పితే అబద్ధాలు. అభిని తీసుకొచ్చావంటే నిన్ను చంపేస్తాను రచారి. వాడి వల్ల నాకు బీపీ వస్తుంది. ఆడు చూడండి, బీపీ షుగరు రెండు వస్తున్నాయి. నమస్తే సార్. ఓ చారీ, నమస్తే. ఏర్పాట్లు బాగానే చేసావు మీ బాస్ కోసం. ఏదో ఉడతా భక్తిగా చేయాలి కదా సార్.
మీ బాస్ని దాచిపెట్టి కూడా చాలా చేసావులే. మా ముందే నాటకాలాడావు, బాత్రూమ్ అని స్టోరీలు చెప్పావు. సారీ సార్, కావాలని చేయలేదు సార్. బాస్ ఆర్డర్స్ మేరకు చేయాల్సి వచ్చిందండి. ఏమైతే మా చెవులు మాత్రం పూలు పెట్టావుగా. ముందు ఉంటుంది చారి నీకు. అయ్యో సార్, ఏదో నా డ్యూటీ నేను చేశానండి, అంతే తప్ప మిమ్మల్ని తప్పు దోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదండి. తప్పుడు కేసులో ఇరికించి నన్ను బలి చేయకండి సార్, పిల్లాడి గలవాణ్ణి. ఊరికే నన్ను చారి, డోంట్ వరీ. నేను కూడా మీ బాస్ని చూడడానికి వచ్చాను. ఈ రోజైనా వస్తారా లేదా మళ్ళీ మస్క కొడతారా? లేదు సార్, బాస్ ఆన్ ది వే. మీరు రండి. పదవయ్యా. రండి సార్. రండి సార్. హలో ప్రసాద్ గారు, చంద్రిక మేడం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే. జై వస్తున్నాడనే ఆనందం మీ కళ్ళలో కొంచెం కూడా కనపడట్లేదు. అదేం లేదు సార్. మళ్ళీ మా అబ్బాయి లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని మమ్మల్ని టెన్షన్ పెట్టుకుంటా. మీరు టెన్షన్ పడకపోతే ఎలా అండి? అది కంటిన్యూటీ. ఇక మా జై వస్తున్నాడుగా, మాకే టెన్షన్ లేదు. ఇక మేము హ్యాపీ. మీరు హ్యాపీ కాదుగా, మీకు టెన్షన్ ఉందిగా. కొత్త స్టోరీ స్టార్ట్ అయిందిగా. కొత్త కథ ఏంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ అది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చారి. రండి మేడం. సార్, మీ ప్రేయస్ వచ్చింది సార్. అది ప్రేయసి కాదయ్యా, అది బతుకున్న ప్రేతాత్మ. తల్లి రాక్షసి పిల్ల రాక్షసి దిగారు చంద్రిక. జై ముందు వాళ్ళు ఓవరాక్షన్ చేస్తారేమో, వాళ్ళని డామినేట్ చేయాలి మనం. ఆ విషయం నాకు వదిలే చంద్రిక. ఓవర్ యాక్షన్ చేయటంలో నేను పిహెచ్డి చేశాను. అంతా మీరు చెప్పినట్టే చేశాను మేడం. వెరీ గుడ్ చారి. ఇంప్రెసివ్ చారి. థ్యాంక్ యూ మేడం. సార్, ప్రేయస్ని పట్టుకుని ప్రేతాత్మ అంటారేంటి సార్? మొన్నటి వరకు తనపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది, నిన్నటితో అంతా పోయింది. అరే, సొంత సిస్టర్ బతుకుంది అంటే భరించలేకపోతుంది. తనే మనిషి అయ్యా. అందుకే సార్, అలాంటి వాళ్లకు మీలాంటి వాళ్లే కరెక్ట్. ఏంటి ఏంటి ఏదో ఒకటి చేసి తనతో నాకు ముడేసే వరకు నువ్వు ఆగిలా లేవు. స్టార్ట్ చేయండి. సరిపోవట్లేదు. చెవులు చెవులు చిల్లులు పడేలా వాయించండి. జయంకులు వచ్చినట్టున్నారు. ఆయన వచ్చేసారా? బామ్మగారు, జై వచ్చినట్టున్నాడు, పదండి. రా. సౌండ్ సరిపోవట్లేదు.
నిత్య ఇలా కచ్చ తెచ్చుకుంటుంది ఏంటి? దాని పైశాచిక ఆనందం అది తీర్చుకుంటుంది లేవయ్యా. సార్ చూసారా సార్, జై గారు వస్తున్నారని నిత్య గారు ఎంత హడావుడి చేస్తున్నారో. అది హడావిడి కాదయ్యా, హడావిడి కాదు, అరాచకం. దాన్ని సైకో చేష్టలు అంటారు. బేబీ బేబీ జేజీ వాళ్ళు చూస్తున్నారు. ఆపండి ఆపండి ఆపండి. జై వచ్చాడా చారి? ఇంకా లేదు మేడం. నిత్య గారు డ్రమ్స్ ని ట్రయల్ వేస్తున్నారండి. డోంట్ వరీ ఆంటీ, జై వస్తున్నాడు. అదే ఎప్పుడొస్తారు అంటున్నాను. ఈసారైనా హ్యాండ్ ఇవ్వకుండా ఉంటారా? తను మీ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసిన హీరో, ఆ విషయాన్ని మర్చిపోకండి. యా షూర్. ఆ హీరోని చూడాలనే ఇక్కడికి వచ్చాను నేను. చాలా సార్లు మా నుంచి తప్పించుకున్నాడుగా. అది జై సార్ చేసిన ట్రాప్ సార్. మిమ్మల్ని అడ్డు పెట్టుకునే వాళ్ళని పట్టుకున్నారు. మీరు చేయాల్సిన డ్యూటీ జై చేశాడు. మీరు జైకి సెల్యూట్ చేయాలి. షూర్ మేడం. ఇంతకీ జై వస్తాడా రాడా? తప్పకుండా వస్తారు సార్. చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టుగా సార్ వస్తారు. సూర్యదేవర జై సూర్య సార్, హీఈస్ ఆన్ ద వే. ఒరేయ్, సార్ వచ్చాక కూడా ఇంకా చూస్తారేమిటి? వాయించండి.
హెల్ప్ చేయాలని మా అమ్మ చెప్పింది. జై తిరిగి వచ్చానుగా జడ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? తిరిగొచ్చింది నువ్వు కాదురా, నా ప్రాణం. ఈ సూర్యదేవర వంశం పరువు ప్రతిష్ట, ఈ కుటుంబ భవిష్యత్తు. నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసావురా. సారీ జడ్జి, అనుకోని పరిస్థితుల్లో ఒక పని చేయాల్సి వచ్చింది. చారీ మాకంతా చెప్పాడు నాన్న. నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, మాకంతే చాలు. ఆ దేవుడే నిన్ను తిరిగి మా దగ్గరికి పంపించాడ్రా. నేనెక్కడికి వెళ్ళలేదు పిన్ని, ఎప్పుడూ మీతోనే ఉన్నాను. నా మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంది. నాకు తెలుసు నాన్న, కుటుంబానికి నువ్వెంత విలువిస్తావో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసురా. ఇక్కడ ఉండు, దిష్టి తీస్తాను. హౌ ఆర్ యు ఆంటీ? యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ జై. నువ్వు కనిపించకుండా పోయేసరికి ఏమైపోయావోనని చాలా కంగారు పడ్డాను. బట్ నిన్న న్యూస్ చూశాక నువ్వెంత ఎదిగిపోయావో నాకు అర్థమవుతుంది.